హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కెమో ఫిజిక్స్ ఛానల్. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. అండ్ ఇది మనకి ఫస్ట్ యూనిట్ అటామిక్ స్ట్రక్చర్లో ఉంటుంది. అండ్ ఇది అంత ఇంపార్టెంట్ టాపిక్ అయితే కాదు మెయిన్స్కి. సో ఇందులో 2 సెక్షన్స్ ఉంటాయి, ఒకటి థియరిటికల్ సెక్షన్, ఇంకోటి గ్రాఫికల్ సెక్షన్. అండ్ మనం గ్రాఫ్స్ వచ్చేసి చాలా తక్కువ, అసలు ఇందులో నుంచి క్వశ్చన్సే చాలా తక్కువ వస్తాయి. సో దట్ టు గ్రాఫ్స్ అంటే ఇంకా చాలా తక్కువ వస్తాయి. సో మనం ఈరోజు ఇప్పుడు డిస్కస్ చేసేది మాత్రం మనం ప్రాబ్లమ్స్ ఎట్లా అప్రోచ్ కావాలి, ప్రాబ్లమ్స్ మెయిన్స్లో ఎట్లా వస్తాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ దేనికి వాడతాం? ఇట్ డిస్క్రైబ్స్ ద 3D మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అరౌండ్ న్యూక్లియస్. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ తిరుగుతాయి. ఆ 3D మోషన్ని మనకు స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ చెప్తుంది. స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ ఏంటి? డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో జెడ్ స్క్వేర్ ప్లస్ 8π² m by h స్క్వేర్ ఇంటూ ఈ మైనస్ వి ఇంటూ సై ఈక్వల్స్ టు 0. ఇది మన స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. ఇందులో మనకి కాన్స్టెంట్స్ ఉన్నాయి, వేరియబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ సై అంటే వేవ్ ఫంక్షన్, ఎం అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ కాన్స్టెంట్ ఉంటుంది. అండ్ హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ 6.626 ఇంటూ 10⁻³ జౌల్స్. అండ్ ఈ అంటే ఇక్కడ ఈ మైనస్ విలో ఈ అంటే ఎనర్జీ, వి అంటే పొటెన్షియల్ ఎనర్జీ. ఇవి మన టర్మ్స్, ఇందులో అర్థం కాని టర్మ్స్ ఉంటే ఇందులో చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ మనకున్న కోఆర్డినేట్స్ ఏంటి? ఇక్కడ వేరియబుల్స్ XYZ. ఫస్ట్ మనం డైరెక్ట్ ఈక్వేషన్ని సాల్వ్ చేయం, దాన్ని పోలార్ ఫామ్లోకి మార్చాం, ఆర్ టీటా ఫైవ్లోకి మార్చి సాల్వ్ చేస్తాం. అది ఎట్లా చేస్తామో మనం నెక్స్ట్ మనకి క్వశ్చన్స్ ఉన్నాయి, ముందు మీకు క్లారిటీ వస్తుంది. క్వశ్చన్స్ ఉంటే క్లారిటీ వస్తుంది, క్వశ్చన్స్ చూస్తే టాపిక్ పైన. అండ్ బై సాల్వింగ్ ఫస్ట్ మనకు స్టెప్స్ వైజ్గా డిస్కస్ చేద్దాం దీన్ని. ఫస్ట్ బై సాల్వింగ్ దిస్ ఈక్వేషన్ వీ గెట్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ సై. మనం ఫస్ట్ ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయగానే మనకి సై వాల్యూస్ డిఫరెంట్ వస్తాయి. కొన్ని మీనింగ్ఫుల్ వాల్యూస్ ఉంటాయి, ఆ వాల్యూస్నే ఐగన్ వాల్యూస్ అంటాం. ఐగన్ వాల్యూస్ అంటే ఏంటో డీటెయిల్గా మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్లో చూస్తారు. Ψ1 Ψ2 Ψ3 Ψ4 అలా ఐగన్ వాల్యూస్ వస్తాయి, అది మీరు బీటెక్లో చూస్తారు ఐగన్ వాల్యూస్. అండ్ ఇది అంత డీటెయిల్గా డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ టాపిక్. అండ్ వేవ్ ఫంక్షన్ ఫామ్లో వచ్చేసి రేడియల్ పార్ట్ ఇంటూ యాంగులర్ పార్ట్. మనం ఇప్పుడు ఇక్కడ పోలార్ ఫామ్లోకి మార్చినప్పుడు మనకి ఇక్కడ చూడండి ఆర్ టీటా ఫైవ్ ఉంటుంది. ఇందులో ఆర్ అనేది రేడియల్ పార్ట్, టీటా ఫైవ్ అనేది యాంగులర్ పార్ట్. ఇది వేవ్ ఫంక్షన్ రేడియల్ పార్ట్ ఇంటూ యాంగులర్ పార్ట్. కానీ ఎస్ ఆర్బిటాల్లో ఏంటంటే యాంగులర్ పార్ట్ మాత్రం ఉండదు, ఓన్లీ రేడియల్ పార్ట్ ఉంటుంది. అంటే టీటా ఫైవ్ అనే టర్మ్స్ ఉండవు. అంటే టీటా అంటే ఈక్వేషన్లో కాస్ టీటా కానీ కాస్ ఫైవ్ కానీ ఇలాంటి టర్మ్స్ ఏమి ఉండదు, ఓన్లీ ఆర్ టర్మ్స్లో రిప్రజెంట్ అయి ఉంటుంది, ఓన్లీ ఎస్ ఆర్బిటాల్స్కి. అండ్ స్పిన్ క్వాంటమ్ నంబర్ కెనాట్ బి డిటర్మైన్డ్ బై సాల్వింగ్ స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనేది డిటర్మైన్ చేయరాదు స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సైకి మనకి ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఉండదు, కానీ సై స్క్వేర్కి మాత్రం ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఎందుకంటే సై స్క్వేర్ అనేది మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్స్లో యూజ్ అవుతుంది కాబట్టి. ఒకవేళ సై స్క్వేర్ వాల్యూ మ్యాక్సిమం ఉంటే అటామిక్ ఆర్బిటాల్, సై స్క్వేర్ వాల్యూ 0 ఉంటే నోడ్ అంటాం. అండ్ మీకు ఇప్పుడు క్వశ్చన్స్ చేద్దాం, ఇప్పుడు మీకు ఈ టాపిక్ ఇప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Ψ 210 ఫైండ్ ద ఆర్బిటాల్ యాంగులర్ మూమెంటం ఈ క్వశ్చన్ ఇచ్చిన. ఫస్ట్ Ψ 210 అంటే ఏంటి? మనం సైని NLM రూపంలో రిప్రజెంట్ చేస్తాం. సో Ψ 210 ఈక్వల్స్ టు Ψ NLM. అంటే ఎన్ వాల్యూ ఇందులో ఇప్పుడు 2 ఈక్వల్ చేయండి, ఎల్ వాల్యూ 1, ఎం వాల్యూ 0. సో దాని ప్రకారం మనం తీసుకున్నట్లయితే ఎన్ వాల్యూ 2 అంటే 2 ఫస్ట్ రాసుకోవాలి. ఎల్ వాల్యూ 1 అంటే మనకు తెలుసు ఎస్కి ఎల్ వాల్యూ 0, పీకి ఎల్ వాల్యూ 1 అండ్ డీకి ఎల్ వాల్యూ 2, ఎఫ్కి ఎల్ వాల్యూ 3, రైట్. అండ్ ఇప్పుడు పీకి ఎల్ వాల్యూ 1 కాబట్టి ఫస్ట్ పీ రాసుకోవాలి. అండ్ ఎమ్ 0 అంటే ఏ ఆర్బిటాల్? పీజెడ్ ఆర్బిటాల్. సో 2pz ఇది మనకి ఆర్బిటాల్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇంకోటి కనుక్కోమన్నాడు ఆర్బిటాల్ యాంగులర్ మూమెంటం. సో ఆర్బిటాల్ యాంగులర్ మూమెంటం అంటే ఇప్పుడు L = 1 కాబట్టి మనం ఆర్బిటాల్ యాంగులర్ మూమెంటం ఫార్ములా ఏంది? √L × L+1. సో ఎల్ వాల్యూ 1 ఎందుకంటే పీ ఆర్బిటల్ కాబట్టి, √1 × 1+1 √2. ఆన్సర్ √2h. హెచ్ అనేది యూనిట్. అండ్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా మీకు Ψ 400 ఇచ్చింది అనుకో, సో మీరు దాన్ని చేసి చూడండి హోంవర్క్. ఆన్సర్ 4s వస్తుంది.
అండ్ మీరు ట్రై చేయాలని. అండ్ ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఫేమస్ క్వశ్చన్స్. ద వేవ్ ఫంక్షన్ ఫర్ 2s ఈజ్ గివెన్ బై సైడ్ 2s ఈక్వల్స్ టు 1/2√2. ఈ సంథింగ్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఆ ఈక్వేషన్ అంతా చూడండి. ఎట్ r ఈక్వల్స్ టు r0 రేడియల్ నోడ్ ఈజ్ ఫార్మడ్ దేర్ ఫర్ 2s ఫైండ్ r0 ఇన్ టర్మ్స్ ఆఫ్ a0. అంటే మనం r0ని a0 టర్మ్స్లో ఫైండ్ చేయాలి. సింపుల్గా క్వశ్చన్లో ఏం అడిగాడంటే r0కి a0కి రిలేషన్ తీసుకురమ్మని అడిగాడు, అంతే కదా. ఎస్. ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ మనకి ఎస్ ఆర్బిటల్ రూపంలో ఇచ్చిండు. వేవ్ ఫంక్షన్ ఆఫ్ 2s అన్నాడు. 2s అంటే θ ఉండదు, ఇప్పుడు చెప్పిన యాంగులర్ పార్ట్ ఉండదు, ఓన్లీ రేడియల్ పార్ట్ ఉంటుంది. సో మీకు ఎక్కడ చూసినా ఇక్కడ కాస్ θ కానీ కాస్ ఫై కానీ కనిపించేది మొత్తం మీకు ఆర్స్ రూపంలోనే కనిపిస్తుంది. ఒకటే వేరియబుల్ ఉంది మనకి ఆర్. ఓకే, నేను సైజ్కు ఇప్పుడు మనకి ఏమన్నాడు, r ఈక్వల్స్ టు r0 రేడియల్ నోడ్ ఈజ్ ఫార్మ్డ్ అన్నాడు. రేడియల్ నోడ్ ఫార్మ్డ్ కండిషన్ ఏంటి, నేను మీకు ఏం చెప్పిన, సైజ్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0 అయితే నోడ్ ఫామ్ అవుతుంది, సైజ్ స్క్వేర్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఉంటే అటామిక్ ఆర్బిటల్ ఫామ్ అవుతుంది అని చెప్పిన. అంటే సైజ్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0 చేయాలి ఇప్పుడు. ఎస్, సైజ్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0 చేయాలి. ఇందులో ఫస్ట్ ఏమేమి కాన్స్టెంట్స్ ఉన్నాయో అన్నింటినీ రిమూవ్ చేసేయండి. 1/2√2π ఈ ఈక్వేషన్ చూడండి ఒకసారి, క్వశ్చన్లోని ఈక్వేషన్ 1/2√2π అనేది కాన్స్టెంట్. ఇంకా 1/a0 అది కూడా కాన్స్టెంట్, ఎందుకంటే a0 అనేది బోర్స్ రేడియస్ 0.53 ఉంటుంది సంథింగ్ వాల్యూ. ఎస్, 0.53. ఇందులో మనకి ఈ పవర్ సంథింగ్ ఏదన్నా అది కూడా కాన్స్టెంటే. సో మనకి ఇందులో ఓన్లీ ఒకే ఒక వేరియబుల్ టర్మ్ ఉంది, అది 2 - r/a0. దాన్ని మనం 0 చేయాలి. సో 2 - r/a0 ఈక్వల్స్ టు 0. అప్పుడు మనకి రిలేషన్ వస్తుంది r0 ఈక్వల్స్ టు 2a0. ఇది మనకి రిలేషన్ వచ్చింది. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఇప్పుడు 3s ఆర్బిటాల్కి ఏం కనుక్కోమన్నాడు, ఈ ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ ఈక్వేషన్ ఇచ్చి వేర్ సిగ్మా ఈక్వల్స్ టు 2rz/3a0 వాట్ ఈస్ ద మ్యాక్సిమం రేడియల్ డిస్టెన్స్ అడిగాడు. మ్యాక్సిమం రేడియల్ డిస్టెన్స్ ఫస్ట్ మనం చూడంగానే ఎస్ ఆర్బిటాల్ చూడంగానే మనకు క్లారిటీ వచ్చేయాలి ఏంటంటే, మనకి ఇందులో యాంగులర్ పార్ట్ ఉండదు, ఓన్లీ రేడియల్ పార్ట్. రేడియల్ పార్ట్ అంటే ఆర్ టర్మ్స్లో ఉంటుంది, ఆర్ ప్లేస్లో ఇక్కడ సిగ్మా తీసుకుంటాం, అంతే తేడా. ఎస్, ఇప్పుడు మనం ఫస్ట్ దీన్ని కాన్స్టెంట్ టర్మ్స్ అన్నిటిని పక్కకు పెట్టి వేరియబుల్ టర్మ్ని 0 చేయాలి. ఇందులో వేరియబుల్ టర్మ్ ఏది, సిగ్మా స్క్వేర్ +6 -6 సిగ్మా +6, ఇది వేరియబుల్ పార్ట్. సో దీన్ని మనం ఈక్వల్స్ టు 0 చేయాలి. ఇది ఒక క్వాడ్రాటిక్ ఫామ్లో ఉంది. సో మనం దాన్ని రూట్స్ కనుక్కోవాలి. రూట్స్ ఏ అనుకుంటాం, -b +/- (b² - 4ac/2) ఈ ఫార్ములా అప్లై చేయండి. సో మనకు సిగ్మా ఈక్వల్స్ టు 2 వాల్యూస్ వస్తాయి, 3 ± √3. అందులో సిగ్మా ఈక్వల్స్ టు 3 + √3, సిగ్మా ఈక్వల్స్ టు 3 - √3. సో ఇది ఒకటి మ్యాక్సిమం వాల్యూ, 3 + √3 అనేది మ్యాక్సిమం వాల్యూ, 3 - √3 అనేది మినిమం వాల్యూ. అండ్ ఇప్పుడు మనకి ఇచ్చిన సిగ్మా వాల్యూ ఏంది, 2rz/3a0 ఈక్వల్స్ టు మనకు దేని డిస్టెన్స్ అనుకోమన్నాడు, మ్యాక్సిమం రేడియల్ డిస్టెన్స్ అనుకోమన్నాడు. కాబట్టి మనం మ్యాక్సిమం నెంబర్కి ఈక్వల్ చేస్తాం. సిగ్మా వాల్యూ ఈక్వల్స్ టు మ్యాక్సిమం నెంబర్కి ఈక్వల్ చేస్తాం. సిగ్మా వాల్యూ 2rz/3a0 ఈక్వల్స్ టు 3 + √3. ఇది మనకి వచ్చిన ఈక్వేషన్. దీన్ని సాల్వ్ చేయండి, ఆర్ వాల్యూ వస్తుంది. సింపుల్. కానీ ఇందులో మనకు కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి, మనకు ఫ్యూచర్లో యూజ్ అయ్యే ఫార్ములాస్. ఫర్దర్ చాప్టర్లో నేను ఆల్రెడీ అటామిక్ స్ట్రక్చర్ 1 షాట్ చేసినాను. అందులో స్కోడింగర్ వేవ్ ఈక్వేషన్ టాపిక్ మిస్ అయింది, ఎందుకంటే అది రివిజన్ వీడియో, మనం ఇంపార్టెంట్ చేస్తాం. ఇది ఒక అతను కామెంట్ చేసింది కాబట్టి మళ్ళీ నేను సపరేట్ వీడియో చేస్తున్నా స్కోడింగర్ వేవ్ ఈక్వేషన్ మీద. టోటల్ నోడ్ ఈక్వల్స్ టు n-1, ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. రేడియల్ నోడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా దగ్గర చూస్తుంది. అండ్ మీకు స్టార్టింగ్లో చెప్పిన నెక్స్ట్ గ్రాఫ్ సెక్షన్ ఒకటి ఉంటుంది, అండ్ యాంగులర్ అంటే థియరీ క్యాలిక్యులేషన్ సెక్షన్ ఒకటి ఉంది. ఇప్పుడు మనం చేసిన థియరీ క్యాలిక్యులేషన్ సెక్షన్. గ్రాఫ్ సెషన్లో మీరు ఒక ఫార్ములా యూజ్ చేస్తారు, ఏంటంటే రేడియల్ నోడ్ n-l-1. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. అండ్ యాంగులర్ నోడ్ ఈక్వల్స్ టు ఎల్. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2s ఆర్బిటాల్కి మీరు అన్ని ఫైండ్ చేయాలి. ఏమేమి ఫైండ్ చేయాలి, టోటల్ నోడ్ ఫైండ్ చేయాలి, రేడియల్ నోడ్ ఫైండ్ చేయాలి, యాంగులర్ నోడ్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ టోటల్ నోడ్ ఫార్ములా ఏంది, n-1. 2sలో n వాల్యూ ఏంది, 2. n-1 2 - 1 1, టోటల్ నోడ్స్ 1. అండ్ రేడియల్ నోడ్కి వచ్చేసరికి n-l-1. ఇప్పుడు n వాల్యూ ఏంది 2, ఎస్ ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ ఏంది, ఎస్ ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ 0 1, 2 - 0 - 1 అంటే రేడియల్ నోడ్ కూడా 1. మళ్ళీ ఇప్పుడు యాంగులర్ నోడ్ 0, ఎందుకంటే యాంగులర్ నోడ్ ఈక్వల్స్ టు ఎల్ అండ్ ఎస్కి ఎల్ వాల్యూ ఆఫ్ కోర్స్ 0 ఉంటుంది కాబట్టి. ఇది మన స్కోడింగర్ ఈక్వేషన్ థియరిటికల్ పార్ట్. మీకు గ్రాఫికల్ పార్ట్ కావాలంటే
మనం చాప్టర్ డీటెయిల్గా డిస్కస్ చేసుకునే వరకు వెయిట్ చేయాలి. సో అది మనం తొందరలో చేయబోతున్నాం. అండ్ ఇప్పుడు మనకి స్కోడింగర్ వేవ్ ఈక్వేషన్ టాపిక్ ఇదైతే ఇంపార్టెంట్. మెయిన్స్లో దీనికి మించి క్వశ్చన్ అసలు ఎప్పుడు రాదు. కంపల్సరీ అసలు ఈ టాపిక్ నుంచి వచ్చే ఛాన్స్ వెరీ వెరీ లెస్. అందులో నుంచి గ్రాఫ్స్లో వచ్చే ఛాన్స్ ఇంకా వెరీ లెస్. సో మ్యాక్సిమం ఇది ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అండ్ గ్రాఫికల్ సెక్షన్ మనం కావాలంటే ఇంకో వీడియో చేద్దాం, మీకు అది కూడా కావాలంటే ఇంకో వీడియో కూడా చేద్దాం. అండ్ ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మనం ఇప్పుడు వరకు చేసిన చాప్టర్స్ తర్వాత కొన్ని ఫిజికల్ చాప్టర్స్ స్కిప్ చేసి ఇప్పుడు మనం ఆర్గానిక్ వన్ షాట్స్ చేయబోతున్నాం. ఇప్పుడు తర్వాత వచ్చేటి అన్ని ఆర్గానిక్ చాప్టర్స్ వన్ షాట్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ ఫిజికల్ ఇన్ఆర్గానిక్ కంటిన్యూ చేద్దాం. నేను మ్యాక్సిమం చాప్టర్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తా. వీక్లీ ఒకటి కాకపోయినా 2-3 డేస్కి అట్లా ఒకటి చెప్పడానికి ట్రై చేస్తా. ఆర్గానిక్ ఆల్రెడీ షార్ట్ నోట్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. సో దాన్ని మీకు ఈజీ వేలో అండర్స్టాండ్ చేయడానికి ట్రై చేస్తా. జస్ట్ 30 minutes అట్లా వీడియో చేద్దాం ప్రతి చాప్టర్, ఎక్కువద్దు. 30 minutesలో మీరు ఆ చాప్టర్ మొత్తం రివైజ్ ముందే రివైజ్ ఓన్లీ ఈ చాప్టర్ ఈ వీడియోస్ ఎవరికంటే ఆల్రెడీ ఫస్ట్ టైం ఈ టాపిక్ ఇని వచ్చిన వాళ్ళకి జస్ట్ రివిజన్ లాంటిది. అండ్ ఈ స్కోడింగర్ ఈక్వేషన్ మాత్రం అందరికీ, ఎందుకంటే డీటెయిల్గా ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ మనం ఆర్గానిక్ డిస్కస్ చేద్దాం ఇంతే. అండ్ ఆర్గానిక్లో మిమ్మల్ని స్ట్రాంగ్ చేయాలనుకుంటున్నాను నేను. ఆర్గానిక్ చాలామంది భయపడతారు ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో మనం ఆర్గానిక్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఆర్గానిక్ వన్ షాట్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఐయుపాక్ నోమెన్క్లేచర్, తర్వాత జిఓసి, ఐసోమెరిజం, ఇవన్నీ కలిపి చెప్దాం. తర్వాత ఆల్కీన్, హైడ్రోకార్బన్స్, బెంజీన్. తర్వాత సెకండ్ ఇయర్ మాత్రం వేరే లెవెల్. సెకండ్ ఇయర్ చాలా డీటెయిల్గా చెప్పుకుందాం సెకండ్ ఇయర్, ఎందుకంటే అప్పటి వరకు మనకి ఇక్కడ బోర్డ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో సెకండ్ ఇయర్ది మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ డీటెయిల్గా చెప్పుకుందాం. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. ఐఎమ్ రెడీ టు ఎక్స్ప్లెయిన్. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, అందులో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.